గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. 45 రోజుల క్రితం కుత్బుల్లాపూర్కు చెందిన మురళీధర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ కోసం ఆసుపత్రిలో చేరాడు. అయితే డోనర్స్ దొరకకపోవడంతో భార్య లివర్స్ ను పెట్టినా ఇక మురళీధర్ మాత్రం బ్రతకలేదు. దీంతో ఆసుపత్రి ముందు మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. భార్య బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్ కాగా మృతుని బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ అని కుటుంబ సభ్యులు తెలిపారు. అంతేకాకుండా జీవన్ దాన్ లో మురళీధర్ వయసును ఆసుపత్రి సిబ్బంది తప్పుగా చూపించడంతో డోనర్స్ దొరకలేదని ఆరోపించారు. మృతదేహాన్ని తీసుకెళ్లాలంటే 14 లక్షలు కట్టాలని ఆసుపత్రి సిబ్బంది అంటున్నారని, ఇప్పటి వరకు 85 లక్షల రూపాయలు కట్టామని వాపోయారు. 2 రోజుల క్రితమే మురళీధర్ మరణించినట్టుగా అనుమానం వ్యక్తం అవుతున్నాయి. దీంతో పేషెంట్ బంధువులు హాస్పిటల్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. నేను లివర్ ఇచ్చిన సార్ 15 రోజుల నుంచి వెంకటేశ్వర నుంచి మనిషి మంచిగా అంటే భూమి అమ్ముకున్నా, ఇల్లు అమ్ముకున్నా. ఇప్పుడు లాస్ట్ చూస్తే నా పరిస్థితి, నాకు న్యాయం అయ్యేవాకి, నా పిల్లలు న్యాయం చేసేవాకి నేను ఇరికెళ్ళి జరగను. నాకేం చెప్తారా చెప్పండి. మురళీధర్ ఇద్దరు అన్నదమ్ములు, మేమిద్దరము యారేళ్ళము. అయితే మురళీధర్ అంటే 2024 నవంబర్ లో కరెంట్ షాక్ కొట్టింది. కరెంట్ షాక్ కొట్టి చిన్న హాస్పిటల్కి పోయినాం. అక్కడ చిన్న హాస్పిటల్కి పోయినాక ఇట్లా లివర్ అంతా ఖరాబ్ అయింది, కాళ్ళు వాసినాయి, కడుపు వాసింది, చేతులు వాసినాయి, మొత్తం మనిషి వాసిండు. చాలా పెద్ద ప్రాబ్లం ఏది అంటే ఈ హాస్పిటల్ పేరు వేరే వాళ్ళు చెప్పారు. చెప్తే మేము ఈ హాస్పిటల్కి వచ్చి జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటుంటే మధ్యలో మెడిసిన్ వాడినారు కొన్ని రోజులు. తర్వాత ఆపరేషన్ కావాలి ఖచ్చితంగా అంటే, సరేలే ఆపరేషన్ కావాలంటే 40 లక్షలు అట్లా కావాలి కదా అనేసి మేము ఆలోచన చేసుకున్నాం. వీళ్ళు కూడా చెప్పారు 40 లక్షలు ఏం కాదమ్మా, 30-35 అవుతాయి అని చెప్పారు. సరేలే 35 అయినా సరే మనకి ఆర్గాన్ కావాలి కదా, లివర్ కావాలి. ఆ లివర్ కావాలంటే ఎవరైనా డోనర్ దొరకాలి, లేకపోతే జీవన్ దాన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అట్లని అనుకొని జీవన్ దాన్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేపించినాక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మా మరిదికి 39 సంవత్సరాలు అయితే 60 సంవత్సరాలే చేసారు.